పంపిన చరిత్ర ఆ నియోజకవర్గానిది. అక్కడ రాజకీయాలు ఎప్పుడూ కాక మీదే ఉంటాయి. పార్టీ ప్రజల కంటే నేతలకి సొంత ప్రాధాన్యతలే ఎక్కువ. అదే ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం. అందుకే చీరాల రాజకీయం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చీరాల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన సీనియర్ నేత కరణం బలరాం ఈసారి తప్పుకొని వైసీపీ అభ్యర్థిగా తన కుమారుడు వెంకటేష్ ని బరిలోకి దించారు. ఇక టీడీపీ కూడా బీసీ అస్త్రాన్ని సంధించి అధికార పార్టీని దెబ్బతీయాలని ఎంఎం కొండయ్యని రంగంలోకి దింపింది. అయితే వైసీపీ కరణం వెంకటేష్ ని బరిలోకి దించుతుంటే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీకి దిగుతున్నారు. దీంతో చీరాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకీ చీరాలలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? చీరాల నియోజకవర్గం అనగానే ఏడ దశాబ్దాల కాల చరిత్ర కలిగినది ఈ చీరాల. ఇక్కడ గతంలో అంటే పొగాకు సంబంధించి కానీ, అలాగే చేనేతకు సంబంధించి కానీ, అలాగే పల్లెకారులకు సంబంధించి కానీ ఇక్కడ అధికంగా వ్యాపారాలు జరగటం, ఎంతో శతాబ్దాల కాలంగా జరగటం, దీన్ని మినీ ముంబైగా పిలుస్తారు. చీరాల టు కలకట్ట హైవే రైల్వే మార్గం గత ఎన్నో సంవత్సరాలుగా దీని చీరాల మీదుగా ఉండటం, అలాగే పిడుగురాల టు హైవే చీరాలకు ఉండటంతో ఈ చీరాల అనేది గత వైభవంతో ఘనంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇక్కడ చూసుకుంటే చీరాల నియోజకవర్గ రాజకీయంగా కూడా చైతన్యం కలిగిన ఈ నియోజకవర్గం అని చెప్పాలి. గతంలో రోసీ గారు అంటే స్వతంత్ర సమరయోధుడైన రోసీ లాంటి వాళ్ళు కూడా ఇక్కడే కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం వైసీపీకి సంబంధించి కరణం బలరామ కృష్ణమూర్తి, ఈయన సీనియర్ రాజకీయ నాయకుడు. ఈయన గతంలో టీడీపీకి చీరాల నియోజకవర్గంలో అభ్యర్థిగా బరిలో నిలిచి గెలవటం జరిగింది. అలాగే ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుండి ఇంకా కాంగ్రెస్లో చేరలేదు. ఆయన కాంగ్రెస్లోకి వచ్చి ఇదే చీరాల నియోజకవర్గంలో అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. అలాగే ఇక్కడ ఎంఎం కొండయ్య, ఈయన టీడీపీ తరఫున అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరి ముగ్గురు హోరాహోరీగా అంటే వీళ్ళకి ముగ్గురికి పోటాపోటీగా గెలుపు అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఎవరికి ఏ అవకాశం ఉంది, వీళ్ళు ఎవరు గెలవగలరు ఈ నియోజకవర్గంలో అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్న ఆమంచి కృష్ణమోహన్ రాజకీయాల్లో సీనియర్ నేత. వైసీపీలోని అంతర్గత విభేదాల వల్ల ఈయన కాంగ్రెస్లో చేరారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఓసారి కాంగ్రెస్, మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ఆయన వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ను ఓడించే లక్ష్యంతో పోటీకి దిగుతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి బలహీనంగా ఉండడంతో తనకు కలిసొస్తుందన్న నమ్మకంతో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆమంచి కారణంగా ఓ సామాజిక వర్గం ఓట్లు చీలిపోతే అది టీడీపీకి కూడా నష్టమేనని టాక్ వినిపిస్తోంది. నా పేరు దార్ల శాస్త్రి. నేను 1999 నుంచి కృష్ణమోహన్తో ప్రయాణిస్తున్నాను. నేను అప్పుడు ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచి ఆయన జెడ్పీటీసీ నుంచి నాకు సుదీర్ఘ అనుభవం ఆయనతోటి. అయితే ఆయన చాలా మంచి పనులు చేస్తాడు. ఎవరికి హాని చేసే మనిషి కాదు. అతను ఉంటే ఇక్కడ చీరాల అభివృద్ధి ఎంత జరిగిందో జనాలందరికీ తెలుసు. దండుబాట కానీ ఇక చాలా ఉండే చెప్పాలంటే కొట్ల బజార్ కానీ మొత్తం ఆయన చేసిన ఇదే. ఇప్పుడు మళ్ళా పార్టీలో నుంచొని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి మళ్ళా చీరాల ప్రజలకి మంచి చేయాలని చూస్తున్నాడు. ఇక వైసీపీ నుంచి ఈసారి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ బరిలో దిగుతున్నారు. తండ్రి అండతో పాటు తనదైన శైలిలో బరిలో దిగుతున్నారు. నిత్యం ప్రజల్లో తన తండ్రి హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎన్నికల్లో గెలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బలంగా ఢీకొట్టి చరిత్ర సృష్టించాలని వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్తో అంత సఖ్యత లేకపోవడంతో కేవలం కరణం వెంట వచ్చిన క్యాడర్ మాత్రమే
ఉండడం పెద్ద మైనస్ అవ్వచ్చని రాజకీయ నేతలు అంటున్నారు. అంతేకాకుండా ఆమంచి వంటి సీనియర్ నేతను తట్టుకొని నిలబడాలంటే కొంచెం కష్టమేనని పలువురు భావిస్తున్నారు. ఇటు టీడీపీ నుంచి నాన్ లోకల్ అయిన ఎంఎం కొండయ్యకు అధిష్టానం సీటు కేటాయించారు. సీనియర్ నేతగా పేరున్న కొండయ్య ఒక్కప్పటి చీరాల టీడీపీ కంచుకోట అనే పేరు నిలబెట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇద్దరు బలమైన అభ్యర్థులను తట్టుకుని ఎలాగైనా చీరాలలో గెలవాలని అడుగులు వేస్తున్నారు. అయితే కూటమి సపోర్టు కూడా ఉండడంతో ప్లస్ అవ్వచ్చని టీడీపీ నేతలంటున్నారు. ఆర్థికంగా కూడా బలవంతుడు కావడంతో కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. కానీ ఆ మంచి కరణం వంటి పెద్దవాళ్లను ఢీకొట్టడం కొండయ్యకు పెద్ద టాస్కే అని కూడా అంటున్నారు. నా పేరు తేజ, మాది చీరాల నియోజకవర్గం. మాది దేవాంగ కమ్యూనిటీ. మా నియోజకవర్గంలో మా కమ్యూనిటీ ప్రజలే మా ఓట్ బ్యాంకే అత్యధికంగా ఉంది. మేము చేనేత వృత్తి చేస్తాము. గత కొన్ని సంవత్సరాల నుంచి మా వృత్తి చేనేత వృత్తి. మేము ఈ ప్రజెంట్ ప్రభుత్వంలో మా చేనేత వృత్తి మా సామాజిక వర్గానికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. అతనేదో జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు ఇస్తున్నాను ప్రతి సంవత్సరం అని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు మా సామాజిక వర్గానికి. ఆ 24,000 ఇచ్చిన మాట వాస్తవే, కానీ ఆ 24,000 తగ్గట్టుగానే మళ్ళీ ఇంకొక 24,000 రివర్స్లో అంటే 50,000 దగ్గర సంవత్సరంలో మా దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. మినీ ముంబైగా పిలుచుకునే చీరాలలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. త్రిముఖ పోరుతో రాజకీయాలు ఉత్కంఠను రేపుతోంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో దిగుతుండటంతో అందరి చూపు చీరాల వైపే ఉంది. గెలుపు నాదంటే నాదని పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నారు. మరి చీరాలలో మూడోసారి ఆమంచి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా? లేదంటే కరణం తన బలాన్ని చూపిస్తారా? లేక టీడీపీ అభ్యర్థి గెలిచి చరిత్ర సృష్టిస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. అందరికీ నమస్కారం అండి. నా పేరు గూడూరు శివరాం ప్రసాద్. నేను చీరాల నియోజకవర్గం పేరాల్లో ల్యాబ్ టెక్నీషియన్గా సామాన్య జీవితం గడుపుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీలకు కానీ సామాన్య మానవులకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. మా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ పక్కదారి మళ్లిస్తున్నాడు. ఎమ్మెల్యే గారు టీడీపీలో గెలిచిన కానీ ఆయన నెంబర్ ఉన్నాం. తర్వాత ఎమ్మెల్యే గారు వైసీపీ చేస్తే ఆయన నెంబర్ మేము కూడా చేరాము. కానీ ఎమ్మెల్యే గారు వాస్తవంగా ఆయన ఇటువరకు మనకు తెలియదు, కానీ ఎంతోమంది చేశారు. కానీ పనులు అంటే ఆయన వయసులో ఆడే వెళ్ళొచ్చులే ఆయనకి వెళ్ళొచ్చులేని ఉండదు. పని ఉందంటే నేరుగా ఆడికి వెళ్ళి ఆ పని అయినాక ఆఫీసులు వచ్చినట్టు ఆ పక్కన ఉన్న కార్యకర్తలు ఉంటారు. బాగా బ్రహ్మాండంగా పనులు చేస్తారు.
ఇక్కడ ప్రస్తుతం మా ఇక్కడ ప్రజలు చెప్పే మాట మనం విన్నాం. ఇక్కడ ఉన్నది టీడీపీకి సంబంధించి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన దగ్గర నుండి ఇక్కడ యాదవులు కానీ అదే పద్మశాలీలు కానీ ఇలాంటి వారు అందరూ టీడీపీకి బలమైన నాయకులని కరుడుగట్టిన టీడీపీ వాదులని ఎవరు వేసినప్పటికీ అక్కడ టీడీపీ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ప్రస్తుతం ఎంఎం కొండయ్య ఉన్నారు. ఆయన ఇక్కడ స్థానికుడు కానప్పటికీ యాదవ్ కులానికి సంబంధించిన వాళ్ళు బీసీకి సంబంధించిన అభ్యర్థి కాబట్టి ఇక్కడ బీసీకి సంబంధించిన వారు కొంచెం బలంగా అతనికి టీడీపీకి చేసే అవకాశాలు ఉండటం వల్ల ఇతను ఒక రకంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైసీపీకి సంబంధించి కరణం బలరాం కృష్ణమూర్తి సీనియర్ రాజకీయ నాయకుడు, ఈయన జిల్లాలోనే మంచి పేరు గుర్తింపు ఉన్న నాయకుడు. ఇతనికి ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వాళ్ళ కరణం బలరాం కృష్ణమూర్తి కుమారుడైన కరణం వెంకటేష్ బరిలో నిల్చున్నారు వైసీపీకి సంబంధించి. ఈయన రాజకీయ చరిత్రలో ఇక్కడ చీరాలలో కూడా మంచి గుర్తింపు కలిగిన నాయకుడు. ఇక్కడ వైసీపీకి సంబంధించిన కరుడుగట్టిన కార్యకర్త తప్ప ఈయనకి మిగతా అంటే ఇతనికంటూ ఒక వర్గం లేని పరిస్థితి ఏర్పడింది. ఈయనకి వైసీపీ బలంగా ఉంటే, కార్యకర్తలు బలంగా ఉంటే మాత్రమే కరణం బలరాం కృష్ణమూర్తి గెలిచే అవకాశం మాత్రమే కనిపిస్తుంది. కానీ వీరిద్దరూ ఎలా ఉండగా ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ అనే స్థానికుడు, ఇతను చిన్నతనం నుండి తన రాజకీయ జీవితం మొత్తం ఆ నియోజకవర్గంలోనే చేసిన వాళ్ళు. ఈయన జడ్పీటీసీగా వచ్చిన దగ్గర నుండి 2009 ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలవటం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత తదుపరి కాంగ్రెస్ అంటే రాజకీయ సమీకరణాలు మారటం, కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాగించలేని పరిస్థితిలో అప్పట్లో 2014 నవోదయ పార్టీ తరఫున ఆయన ఇండిపెండెంట్గా గెలవటం జరిగింది. తదుపరి టీడీపీకి అప్పుడు అధికార పార్టీ అయిన 2014లో అధికార పార్టీ అయిన టీడీపీకి చేరటం, అలాగే ఆయన మంత్రి పదవిని ఆశించిన ఆయనకి భంగపాటు జరగటంతో అలాగే 2019 ఎన్నికల్లో వైసీపీలో తీర్థం తీసుకొని 2019లో వైసీపీ అభ్యర్థిగా చీరాలలో నిలబడటం జరిగింది. ఆయన్ని చీరాలలో బలరాం కృష్ణమూర్తి టీడీపీ ఈయన ఓడించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ తరపున ఇప్పటివరకు అనేక పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి చీరాల సీటు అనేది వైసీపీ నిరాకరించడంతో కాంగ్రెస్లో చేరి అక్కడి నుండి చీరాల నుండి పోటీ చేయాలని బరిలో నిలవటం జరిగింది. వీళ్ళ ముగ్గురులో చీరాల ఆమంచి కృష్ణమోహన్కి తగిన విధంగా బలం ఉంది. అతనికి స్థానికుడు, అలాగే గత ఇండిపెండెంట్గా కూడా చీరాల నియోజకవర్గ ప్రజలు అతన్ని గెలిపించిన చరిత్ర ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి గెలుపు అవకాశాలు ఈ మూంట్లో ముగ్గురికి హోరాహోరీగా అంటే టీడీపీకి సంబంధించి కానీ, బలరాంకి సంబంధించి కానీ, కరణం బలరాం వైసీపీకి సంబంధించి కానీ, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గారికి ముగ్గురికి గెలిచే అవకాశం అనేది గట్టిగా ఉంది. వీళ్ళు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ ఇక్కడ ప్రజలు చెప్తున్న బట్టి ముగ్గురులో ఎవరికి తగిన విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. రేపు రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలవనున్నారనేది తేలనుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం జిల్లా.